నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు పేపర్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. సో ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా అసర్టన్ రీజన్. సార్ ఇక్కడ ఈ అసర్టన్ రీజనింగ్ అనేటువంటి టాపిక్ని కనుక తీసుకున్నట్లయితే, దిస్ టాపిక్ ఈస్ నాట్ బిలాంగింగ్ టు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రీజనింగ్, బట్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ జనరల్ స్టడీస్. ఇట్ కంప్లీట్ డిపెండ్ ఆన్ జనరల్ స్టడీస్. సో ఇక్కడ మనకు జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జనరల్ సైన్స్లో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, రైట్, కరెంట్ అఫైర్స్. సో నాట్ 1 or 2 కాదు, ఎనీథింగ్ సార్. జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి ఆల్ టాపిక్స్ విల్ బి కవర్. సో ఇక్కడ రీజనింగ్ సార్ బద్రి సార్ ఇక్కడ మొత్తం మరి మీకు చరిత్ర మొత్తం చెప్తాడా, హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, యాన్సెంట్ హిస్టరీ, మిడ్వెల్ హిస్టరీ, ఇలా పార్ట్స్గా ఉంటాయి సార్. ఇక్కడ నా రోల్ ఏంటంటే సార్, మీరు జనరల్ స్టడీస్ని కంపల్సరీగా చాప్టర్ వైజ్గా చదవాలి. ఓన్ నోట్స్ క్రియేట్ చేయగలిగినప్పుడు మాత్రమే అసెషన్ రీజన్ అనేటువంటి టాపిక్ని కవర్ చేయగలుగుతారు. సో ఇట్ ఈస్ నాట్ ఏ రీజనింగ్ టాపిక్, బట్ వీ హ్యావ్ ద రీజన్, దేర్ ఇస్ ద వర్డ్. సో అసెషన్ రీజన్, సో ఆ రీజన్ అనే పదానికి మాత్రమే ఇక్కడ రీజనింగ్ టాపిక్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. So here we only give the guidance how to prepare the general studies. So general studies means we have sir history, polity, economy, physics, chemistry, bioscience, science and technology, and latest issues, current issues, general mathematics could also. So all those general standards, general awareness అంటే మొత్తం కూడా కవర్ వస్తుంది. ఇక్కడ జస్ట్ ఆ రోల్ని అంటే అది ట్రూనా ఫాల్సా, ఎట్లా ట్రూ అవుతుంది, ఎట్లా ఫాల్స్ అవుతుంది, ఆ రిలేటెడ్ టాపిక్స్, తెలంగాణ ఉద్యమ చరిత్రలు కావచ్చు, ఆంధ్రకు సంబంధించినటువంటి విజయనగర సామ్రాజ్యాలు కావచ్చు, రైట్, ఇట్లా వాట్ నాట్ జనరల్ స్టడీస్ ఈజ్ టోటల్లీ వీ షుడ్ బి ఫోకస్ అని సార్. సో అందుకనే కొన్ని మీకు ఇంపార్టెంట్గా పాయింట్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్, అసర్టన్ మీన్స్ ఒక ప్రతిపాదితం. The Gandhara School of Art is also known as the Indo-Greek School, sir. గాంధార శిల్పకళ ఏదైతే ఉందో, గాంధార కళాశైలి ఏదైతే ఉందో మాస్టర్, అది ఇండో గ్రీక్ శైలికి సంబంధించినట్టుగా మనం భావిస్తున్నాం సార్. రైట్ సార్. హియర్ అసెషన్ రీజనింగ్ లో మాస్టర్, ద గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఇండో గ్రీక్ స్కూల్ సార్. మరి ఇక్కడ గాంధార కళాశైలిని ఇండో గ్రీక్ శైలి అని కూడా పిలుస్తారని చెప్తున్నాడు. ఇది నిజమా కాదా అంటే, ఇది ట్రూ కాదా అనేది అంటే కన్ఫర్మ్ చేయాలంటే మనం గాంధార శిల్పకళ నుంచి నేర్చుకోవాలి. సో వేర్ వి లర్న్ సార్ దిస్ టాపిక్ ఫ్రమ్ హిస్టరీ. సో ఈ హిస్టరీని మనం ఎప్పుడైతే క్లారిటీగా చదవగలుగుతామో ఈ పాయింట్ని హైలైట్ చేయగలుగుతాం. సో గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ వాజ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద గ్రీక్ రోమన్ ట్రెడిషన్స్. ఇదేంటి సార్, గ్రీక్ రోమన్ ట్రెడిషన్కి హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉన్నటువంటిది. అనగా గాంధార కళాశైలి అనేటువంటిది సాంప్రదాయం వల్ల బాగా ప్రభావితమైంది అని చెప్పేస్తాను. ఇండో గ్రీక్ సంబంధించి అంటే మనం సివిలైజేషన్స్ సంబంధించినటువంటి పాయింట్స్ను డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఇండో గ్రీక్ సివిలైజేషన్స్ కావచ్చు, సింధు సివిలైజేషన్స్ కావచ్చు, మెస్పోటోనియా సివిలైజేషన్స్ కావచ్చు. సో ఈ టైప్ ఆఫ్ సివిలైజేషన్స్ అన్ని దీస్ పార్ట్స్ విల్ బి కవర్ ఎట్ సోషల్ పార్ట్స్. సో సోషల్ ఉన్నటువంటి 4 పార్ట్స్ మీద ఫోకస్ చేయాలి. బట్ ఇక్కడ మీకు ఆన్సర్ కావాలి కాబట్టి అసెషన్ ద గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఈజ్ ట్రూ సార్, అండ్ యాజ్ వెల్ యాజ్ ద రీజన్ ఎందుకు అది ఫేమస్ అయిందంటే ఆ సాంప్రదాయాలను మనం బాగా పాటించినాం. సో ద గాంధార స్కూల్ ఆర్ట్ ఆఫ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్, అవి మన మీద చాలా ప్రభావితం చూపించినాయి. సో ద రీజన్ ఆల్సో ట్రూ. సో హియర్ అసర్టన్ ఈజ్ ట్రూ అండ్ రీజన్ ఆర్ ట్రూ. రీజన్ ఈజ్ ద పర్ఫెక్ట్ explanation of A sir, means here R is the correct explanation of A. So R అనేది A కి సరైన వివరణ కాబట్టి ఆప్షన్ 1 అనేటువంటిది, సారీ ఇక్కడ వివరణ కాదన్నాడు. సో సరైన వివరణ ఎక్కడ ఉంది సార్, బోత్ ఆర్ ట్రూ కాబట్టి A అండ్ R. సో ఇక్కడ 4th ఆప్షన్లు ఉన్నాయి మాస్టర్. బోత్ ఆర్ ట్రూ, అసర్టన్ ఇస్ ట్రూ, రీజన్ ఇస్ ట్రూ, సో అండ్ R is the correct explanation of A. సో బోత్ ఆర్ ట్రూ కాబట్టి 4th ఇక్కడ మనకు 3rd ఆప్షన్లో ఉందా సార్, 4 సార్. ఇది బోత్, ఇక్కడ 1 అనేది 2 times పడుతుంది, ఇది 1, ఇది 2, ఇది 3 మాస్టర్. సో 4 బోత్ ఆర్ ట్రూ మాస్టర్. సో 4th ఆప్షన్. సో 1, 2, 3 ఇది 4th ఆప్షన్ సార్.
So fourth option is the right answer. Next question. Assassin. The Cholas established a strong overseas empire in Southeast Asia to spread Indian culture and heritage, sir. చోలాస్ గురించి అబౌట్ చోళులు ఆగ్నేయ ఆసియాలో భారతీయ సంస్కృతిని మరియు వారసత్వ సంబంధము వ్యాప్తి చేయుటకు విదేశీ గడ్డపై ఒక బలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఎస్ సార్. సో ఆగ్నేయ ఆసియా కాంటినెంట్లో ఆగ్నేయ ఆసియా అంటే మనకి ఏమొస్తాయి సార్? ఎస్, ఏవి ఏ కంట్రీస్ వస్తాయి ఆగ్నేయ ఆసియాలో ఉన్నటువంటి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్. మాస్టర్ ఏ కంట్రీస్ అంటే మాస్టర్ మీరు మయన్మార్, బర్మాస్ లాంటివి వస్తాయి చూడండి, ఆ లొకేషన్స్లలో అవి ఇంకా ఉంటాయి అటువైపు. సో అలా. సో ద చోలా కింగ్ వర్ ప్యాషనేట్ అబౌట్ ఇండియన్ కల్చర్, రిలీజన్ అండ్ హెరిటేజ్. చోళా పాలకులు భారతీయ సంస్కృతి మరి మతము మరి వారసత్వ సంబంధం పట్ల అత్యంత మక్కువ కలిగిన వారు సార్. సో ఇక్కడ మనం ఈ రెండు విషయాలను కనుక పరిశీలించినట్లయితే ఇవి రెండు కూడా ట్రూ సార్. సో ఇక్కడ ప్రతిపాదన విషయానికి వస్తే బోత్ ఆర్ ట్రూ మాస్టర్. సో ఇది వాస్తవమే, ఇది వాస్తవమే. కాబట్టి ఇక్కడ ఈ రెండింటిని మనం ఆన్సర్ చూసేటప్పుడు మాస్టర్ రైట్, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. ఇస్ ఏ ఇస్ ద ascertain is true and reason also true, and R is the correct explanation of A. So option 3 is the right answer, sir. Next one. El Nino phenomenon is associated with Peruvian current. ఇప్పుడు ప్రస్తుతం మనం కూడా చూస్తున్నాం సార్ ఎల్ నిన్ ప్రభావం ఎట్లుందన్నది. సో ఈ విషయం పెరువియన్ యొక్క సముద్ర ప్రవాహంతో సంబంధించినటువంటిది అనే అంశం చెప్తా ఉన్నాడు సార్. మరి ఎల్ నిన్ పైన మనకున్నటువంటి ఆ ప్రభావాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, పెరువియన్ సముద్ర ప్రవాహం ఒక శీతల ప్రవాహం. ఎస్ సార్, ఇది ట్రూ. సో ఇది ట్రూ, ఇది ట్రూ. కానీ ఈ శీతల ప్రభావమే దానికి కారణమా ఎల్ నిన్కి? ఈ శీతల ప్రభావమే ఆ ఎల్ నిన్కి కారణం కాదు కదా. ఎల్ నిన్కి కారణాలు అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇది కారణం కాదు. సో మనం ఇప్పుడు ఏమంటున్నాం? ఏ ఇస్ ట్రూ, A is true, R is true, but R is not correct explanation of A, sir. A is true, R is true, but R is not correct explanation of A. సో ఏ సత్యమే, ఆరు సత్యమే, ఈ రెండు నిజాలే. కానీ ఆర్ అనేటువంటిది ఏకు సరైన వివరణ కాదు. వివరణలు ఇదొకటి కానీ సరైన వివరణ కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ వన్ సార్. ప్రతిపాదన. ఇన్ సదరన్ హెమిస్ఫియర్ అండ్ western lights are stronger with very high velocity of winds than in the northern hemisphere. దక్షిణార్ధ గోళంలో సవ్య పశ్చిమ పవనాలు అంటే ఇప్పుడు మన భూమికి సంబంధించినటువంటి ఉత్తరార్ధ గోళం, దక్షిణార్ధ గోళం అని చెప్పుకుంటున్నప్పుడు మాస్టర్, సో అంటే ఈ పాయింట్ అన్నప్పుడు మనం ఎక్కడ కవర్ చేయాలి? జాగ్రఫీ, భూగోళ శాస్త్రం. సో జాగ్రఫీలో ఉన్నటువంటి పాయింట్స్ మీద ఫోకస్ చేయాలి. ఏమని అంటుంది సార్? దక్షిణార్ధ గోళంలో అంటే సౌత్లో పశ్చిమ పవనాలు ఉత్తరార్ధ గోళంలో సవ్య పశ్చిమ పవనాల కంటే అధిక వేగంతో బలంగా వీస్తాయి అంటుంది సార్. సో ఇన్ సదరన్ హెమిస్ఫియర్ వెస్టర్న్ లైట్స్ ఆర్ స్ట్రాంగర్ విత్ వెరీ హై వెలాసిటీ ఆఫ్ విండ్స్ దెన్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్. సో నార్త్ కంటే సౌత్ బలంగా ఇక్కడ అధిక వేగంతో వీస్తాయి ఆ పవనాలు అంటున్నాడు సార్. రైట్ సార్. నెక్స్ట్ రీజన్, కారణం. ఇన్ సదరన్ హెమిస్ఫియర్ దేర్ ఈస్ ద వాస్ట్ ఎక్స్పాన్సివ్ ఆఫ్ ఓషన్ అండ్ దేర్ ఫోర్ వెస్టర్న్ లైట్స్ అటైన్ టెరిఫిక్ స్పీడ్ సార్. సో ఏంటని కారణం చెప్తాడో అంటే దక్షిణార్ధ గోళం ఏదైతే ఉందో విశాల సముద్రాలతో నిండడము మూలంగా పశ్చిమ పవనాలు ఉధృతమైనటువంటి వేగంతో ఉంటాయి అంటాడు. అంటే ఇప్పుడు ఈ జాగ్రఫీ సార్ వచ్చేసి మీకు క్లారిటీ ఇస్తారు సార్. సో ఇక్కడ మీరు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని బాగా రేట్ చేయాలి. అయితే ఇక్కడ ఏంది మాస్టర్ అంటే దీనికి ఇది వాస్తవం. మనకు దక్షిణార్ధ గోళంలో సముద్రాలు అనేది ఎక్కువ ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణార్ధ గోళంలో సముద్రాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అసెటను సరైనదే, రీజను సరైనదే. రైట్, ఒకదానికొకటి కూడా సరైన వివరణ. సో బోత్ ఆర్ ఆప్షన్ సార్. So here A is true, R is true, R is the correct explanation of A. So fourth option is the right answer sir here. Next one sir. Right sir. Coral bleaching refers to whitening of coral reefs.
ప్రబల బ్లీచింగ్ అనేది ప్రబల బీతికలను శుభ్రపరిచేది, తెల్లగా చేసేది. సో గ్రేట్ బారియర్ రిఫ్నర్ ఆస్ట్రేలియా ఈజ్ ద లార్జెస్ట్ కోరల్ రీఫార్మేషన్స్ అంటుంది సార్. సో మీరు ఇక్కడ చూడండి సార్, ఇవన్నీ కూడా ఏంటిది, ఆస్ట్రేలియా దగ్గర గ్రేట్ బారియర్ రిఫ్ అనేది ఒక విశాల ప్రభావాల భిత్తిక ఉంటుంది. సో ఇవన్నీ అంశాలను మనం ఎక్కడ చూడగలుగుతాం, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడగలుగుతాం. సో అక్కడ జాగ్రఫీలో ఇచ్చినటువంటి పాయింట్స్ ప్రకారం ఏంటి మాస్టర్ అంటే, ఇది ఏ అండ్ ఆర్ ట్రూ, ఇక్కడ అసర్టన్ ట్రూయే, రీజన్ ట్రూయే, కానీ అది సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ కాదు. సో ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ట్రూ, బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఇది ఆప్షన్ 1 గా మనం చూస్తున్నాం మాస్టర్. సో ఇది జాగ్రఫీలో మీరు వెతికితే దొరుకుతుంది సార్. సో గ్రేట్ బారియర్ రీఫ్ నియర్ ఆస్ట్రేలియా ఈజ్ ద లార్జెస్ట్ కోరల్ రీఫార్మేషన్. సో ఆస్ట్రేలియా దగ్గర ఉన్న గ్రేట్ బారియర్ అనేటువంటిది ఆ రీజన్ రైటే. అండ్ కోరల్ బ్లీచింగ్ రెఫర్ అనేటువంటిది అది కూడా మనం ఎక్కడ చూస్తామంటే వాస్తవము. సో అసర్టన్ రీజన్ గ్రేట్ బారియర్ ఆస్ట్రేలియాకు సంబంధించింది. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ జాగ్రఫీ పాయింట్ సార్.